హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగకపోతే భారీగా చమురు ధరలు పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉందనే వార్త దావానలంలో వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన పరుస్తుంది. ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు భారతదేశపు పెట్రోలియం దిగుమతుల్లో ఎక్కువ శాతం ఇరాన్ నుంచే వస్తున్నాయి. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రఫీ పరంగా చూస్తే మొత్తం ఆసియా ప్రాంత ముఖ చిత్రం ఇది. మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేల, యుద్ధ భూమిగా మారినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఇరాన్ కరెక్ట్గా ఇక్కడ మధ్యలో ఉంది. ఇది ఇరాన్, ఇది భారతదేశం. ఇరాన్కి భారతదేశానికి మధ్యలో సరిహద్దు ప్రస్తుతం లేదు, ఒకప్పుడు ఉండేది. ఎందుకంటే పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఇరాన్తో సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు అది పాకిస్తాన్ సపరేట్ కాబట్టి మనకు దాంతో లింక్ లేదు కాబట్టి లేదు. కానీ పెట్రోలియం దిగుమతులకు సంబంధించి ఆల్రెడీ అందరికీ తెలుసు, అరేబియానే ప్రపంచానికే పెట్రోలియం గని అన్న విషయం తెలుసు. అరేబియా అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా అరేబియా కిందకే వస్తుంది. ఇక్కడి నుంచే ప్రపంచానికి అవసరమయ్యేటువంటి పెట్రోలియం ఉత్పత్తుల్లో 70% నుంచి 80% వరకు ఎగుమతులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలానే భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తుల్లో అంటే మొత్తం మన దేశంలో కన్జంప్షన్, వినియోగంలో ఉన్నటువంటి పెట్రోలియం 100% ఉంటే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది కేవలం 10 నుంచి 13% మాత్రమే. మనం దిగుమతి చేసుకుంటుంది సుమారుగా 87% పెట్రోలియం ఉత్పత్తులు భారతదేశం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ 87%లో ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి పెట్రోలియం దిగుమతులు అనేటువంటి చర్చను విస్తృతంగా చూసాం. కానీ అది మొత్తం మీద గమనించి చూస్తే 10 నుంచి 10% లోపే ఉంటుందని చెప్పాల్సి ఉంది. కానీ ఇరాన్ నుంచి, గల్ఫ్ ఆఫ్ పర్షియా నుంచి వస్తున్నటువంటి పెట్రోలియం దిగుమతులు సుమారుగా 60% ఉన్నట్టుగా అంచనా ఉంది. అంటే ఈ 87%లో 60% పెట్రోలియం దిగుమతులన్నీ ఈ ప్రాంతం నుంచే భారతదేశానికి వస్తున్నాయి. సో ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం అది ఇరాన్ నుంచి దిగుమతి కావచ్చు, లేదా సౌదీ అరేబియా నుంచి దిగుమతి కావచ్చు, ఇక్కడ యూఏఈ నుంచి కావచ్చు, కువైట్ నుంచి కావచ్చు. ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలుగా మనం ఏదైతే చెప్తున్నామో ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి దేశాలన్నీ చేసే ఎగుమతులన్నీ ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియా అని చెప్పారంటారు కదా, ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటి పేరు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఇవన్నీ ఈ హార్ముజ్ అనేటువంటి ప్రదేశం నుంచే రాకపోకలు జరుగుతాయి. ఇది మొత్తంగా చూస్తే డిస్టెన్స్ వైజ్గా మనం చికెన్ నెక్ అని చెప్పని ఈశాన్య రాష్ట్రాలతో భారతదేశం కనెక్ట్ అయ్యేటువంటి మార్గాన్ని ఎలా చెప్తున్నాం, అది దాదాపు 21 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఇది ఒక 30 కిలోమీటర్లు మాత్రమే, 30 నుంచి 33 కిలోమీటర్లు మాత్రమే ఉండేటువంటి సన్నని జలసంధి అనమాట. ఈ మార్గం నుంచే ఈ రాకపోకలన్నీ, ఈ రవాణా నౌకలన్నీ అటు బయట ప్రపంచ దేశాలకు వెళ్తాయి అన్నమాట. సో దీని వలన ఈ యుద్ధం కనుక కొనసాగితే ఆల్రెడీ ఈ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ని ఆపివేస్తున్నట్టుగా, నిలుపుదల చేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. దాన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఒమాన్ ఇక్కడుంది, సౌదీ అరేబియా ఇక్కడుంది, యుఏఈ ఇక్కడుంది, ఖతార్ ఇక్కడుంది, బహ్రెయిన్ ఇక్కడుంది, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల కువైట్ ఇక్కడుంది. సో ఇవన్నీ కూడా ఈ జలసంధి నుంచి వెళ్లాల్సినటువంటి మార్గాలే. అందుకనే భారతదేశం పైన పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో యుద్ధం కనుక కొనసాగితే విపరీతమైనటువంటి పెరుగుదలకి ఆస్కారం ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. 60% దిగుమతులు ఎక్కడి నుంచే జరుగుతున్నాయి. భారతదేశం తర్వాత ఎఫెక్ట్ అయ్యేటువంటి మరో దేశం ఏంటో తెలుసా? అది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే ఈ గల్ఫ్ నుంచి, ఈ ప్రాంతం నుంచి దిగుమతి అవుతున్నటువంటి పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే రెండో దేశం చైనా. ఎందుకంటే చైనా దిగుమతుల్లో దాదాపుగా 40% పెట్రోలియం దిగుమతులు ఇక్కడ నుంచే, గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ నుంచే రవాణా జరుగుతున్నాయి. ఇవి ఈ విధంగా ఇక్కడికి వచ్చి మలక్కా జలసంధి ద్వారా ఇటు చైనాకి వెళ్తున్నాయి అన్నమాట. సో మరొక దేశం, ముఖ్యమైనటువంటి దేశం, మరొక దేశం ఈ యుద్ధం కొనసాగితే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి దేశం ఏదంటే జపాన్. జపాన్కి కూడా ఇక్కడి నుంచే పెట్రోలియం ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడికి వెళ్తున్నాయి. జపాన్ పెట్రోలియం దిగుమతుల్లో 90% పర్షియన్ గల్ఫ్ నుంచే వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ రీత్యా వస్తున్నటువంటి అంకెలు, సంఖ్యలు. ఈ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యేటువంటి మిగతా చిన్న దేశాలు, ఇక్కడ శ్రీలంక కావచ్చు, ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, ఇవి కూడా ఇక్కడి నుంచే దిగుమతులు అవుతాయి. కానీ కంపారిటివ్లీ వరల్డ్ ఎకానమీని ఎఫెక్ట్ చేసేటువంటి పర్యవసనాలు, పరిణామాలను మనం ఎక్కడ చూస్తామంటే భారత్, చైనా, జపాన్ ఈ 3 దేశాలపైన పెట్రోలియం దిగుమతుల పైన చూపించేటువంటి ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయొచ్చు, ధరల పెరుగుదలకు దారితీయొచ్చు,
విపరిణామాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. అలానే పాశ్చాత్య దేశాలపైన ఇలాంటి ప్రభావం ఉండదా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. దాన్ని కూడా ఒక్కసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ పర్షియన్ గల్ఫ్కి అవతల వైపు ఉన్నాయి, అమెరికాతో సహా అన్నీ అవతల వైపే ఉన్నాయి. కాబట్టి వీటికి కావలసినటువంటి చమురు దిగుమతులు అన్నీ కూడా వెనుజువేలా లాంటి దేశాల నుంచి జరుగుతాయి. ఆల్రెడీ వెనుజువేలాలో ఒక కరెక్షన్ జరిగింది. అమెరికా వెనుజువేలా అధ్యక్షుడిని లొంగ తీసుకున్నటువంటి పరిస్థితి, బంధించి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఇక్కడి నుంచి జరిగేటువంటి రవాణా అంటే ఇది యూరోప్తో కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి సూయజ్ కెనాల్ నుంచి జరిగేటువంటి రవాణా పైనే యూరోప్ ఎకానమీ ఆధారపడి ఉంటుంది. అందులో ఎక్కువగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి దేశాలన్నిటికీ సంబంధించినటువంటి రవాణా ఇక్కడి నుంచే ఉంటుంది. కానీ వీటి వాల్యూమ్ ఓవరాల్గా చూస్తే 10% మించి ఉండదని చెప్పని అంతర్జాతీయ ట్రేడ్ నిపుణులు వేస్తున్నటువంటి అంచనా. సో యుద్ధం జరిగితే ఎక్కువగా ఎఫెక్ట్ పడేది ఆసియా దేశాలపైనే. ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో అతలాకుతలం అయ్యేది కూడా ఆసియా దేశాలపైనే. అందుకనే యుద్ధం కంటే కూడా చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి విజ్ఞప్తిని పదే పదే ఆసియా దేశాలు ఎక్కువగా చేస్తున్నాయి. ఇరాన్ పైన జరిగినటువంటి దాడులు, ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతి దాడులు గల్ఫ్లో లేదా పశ్చిమాసియాలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఈ ఉద్రిక్తతలు ఎన్ని రోజుల్లో సమసిపోతే అంత త్వరగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కనుక ఒక్కసారి పెరిగితే నిత్యావసరాల దగ్గర నుంచి రవాణాకి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా ధరల పెరుగుదల అనేటువంటి ఉత్పాతాన్ని చవి చూడాల్సి ఉంటుంది. వీటికి కౌంటర్గా మార్కెట్లు, ట్రేడ్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు పడిపోవడం, మెటల్స్ ముఖ్యంగా బంగారం, వెండి లాంటి, కాపర్ లాంటి వాటి ధరలు విపరీతంగా పెరుగుదలకి గురయ్యేటువంటి అవకాశం ఉండదు. ఆల్రెడీ నిన్న అటాక్ జరిగింది. 24 గంటలు గడిచేలోపే బంగారం, వెండి విలువ విపరీతంగా పెరిగింది. వెండి అప్పుడే 3 లక్షలు దాటి రెండో రోజే 30,000 ట్రేడ్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బంగారం కూడా దాదాపుగా ఈ 2 రోజుల్లోనే 10,000 పైనే పెరుగుదలను నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆసియా దేశాలు ప్రధానంగా శాంతి చర్చలు, ఐక్యరాజ్య సమితి జోక్యానికి డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యకి వీలైనంత త్వరగా యుద్ధాన్ని అనేటువంటి అంశానికి ముగింపు వచ్చి చర్చల ద్వారా కనుక ముందుకు సాగితే ఈ ఉత్పాతం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.